శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము అధ్యాయం 22 శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. సచ్చిష్యుడే సద్గురువు. ఒకనాటి సాయంకాలము శ్రీ విఠల్ బాబా గారిని దర్శించడానికి చాలా మంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరూ వారికి నమస్కరించి కూర్చుండగానే శ్రీ బాబా గారిలా అన్నారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్బారు ఇలాగే నిత్యము వచ్చి సేద తీర్చుకొని పోయే భక్త సమూహంతో కలకలలాడుచుండేది. ఒక ఊరి మొత్తానికి ఒక్క సజ్జనుడున్నా చాలు, వాని కొరకు దేవుడు వర్షం కురిపిస్తాడు. ఊరిలోని వారందరి పొలాలు పండి ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలు అనుభవిస్తారు అనే ఆర్యోక్తి కలదు. అలాగే శ్రీపాద స్వామి వారి బోధలు ఏ ఒక్క జిజ్ఞాసి కొరకో ప్రవచించబడినా అవి అక్కడ చేరిన భక్తులందరికీ ఎంతో కొంత అర్థమవుతాయి. జ్ఞాన బీజాలు వారి మనస్సులో నాటబడతాయి. అవి ముందు జన్మకైనా మొలకెత్తుతాయని మహాత్ముల నమ్మకం. చాలామంది భక్తులు ఈనాడు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు ప్రబోధం జాగ్రత్తగా వినండి. అనేకమైన రత్నాలు, మణి, మాణిక్యాలు ఇక్కడ రాసులుగా పోయబడి ఉన్నాయి. ఎవరికి ఏ రత్నం చిక్కుతుందో, ఏ మణి దొరుకుతుందో దొరికించుకునే వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. వినండి అని ఇట్లు ప్రార్థన చేశారు. శ్రీదత్త, త్రిమూర్త్యాత్మక బాలోన్మత్త పిశాచ రూపములతో మహాయోగులను కూడా మోహింపజేసెదవు. సామాన్యులకు నీ అనుగ్రహంతో ప్రసాదించు సౌమ్య దర్శనమునకై దేవతలు కూడా తహతహలాడెదరు. నీవు మహానటుడవు. మాయ నీ సహచారి. స్వకీయమైన మాయ చేత రూపమును ధరించెదవు. ఈ జగత్తు నీకు క్రీడారంగము. ఎప్పటికీ ఏ పాత్రను ఏ విధంగా పోషించవలెనో నీకు తప్ప ఎవరికీ తెలియదు. దీనులమైన మాయందు కృపతో నీవు భక్తుల కొసగిన జ్ఞానమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేయుము అని ప్రార్థన చేసి కన్నులు మూసి కొన్ని క్షణాలుండి తదుపరి ఇట్లు చెప్పసాగినారు. ఆ రోజు గురువారం. గురుభక్తులైన వారికి పర్వదినం. యోగానంద బ్రహ్మచారియు ఆయనతో వచ్చిన యాత్రికులే కాక పంచదేవ పహాడ్ గ్రామస్తులు కొందరు, శ్రీ రామాచార్యులు, ఆంజనేయ శర్మ మున్నగు వారందరూ వేకువనే లేచి కాలకృత్యాలు స్నానాదులు ముగించుకొని గురుదర్శనం కొరకు శ్రీపాదుల వారి దర్బారు ప్రదేశమునకు చేరుకొని శ్రీ స్వామి వారి రాక కొరకు ఎదురుచూచుచున్నారు. శ్రీ స్వామి వారి మహిమల గూర్చియు వారి దయాగుణము ధర్మనిరతి గూర్చియు ఒకరితో ఒకరు పరస్పరం చెప్పుకొనుచు వారి నామస్మరణం చేయుచూ ఉండిరి. శ్రీ స్వామి వారు వచ్చి ఈరోజు జ్ఞానబోధ చేయగలరని అందరూ చంద్రుని కొరకు చకోరముల వలె కాచి కొనివి ఉండిరి. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తమ నిత్యానుష్ఠానము పూర్తి చేసుకుని అక్కడి నుండి తిన్నగా నడుచుకొనుచు దర్బారు ప్రదేశమునకు వచ్చి చుండిరి. యోగానంద బ్రహ్మచారి లేచి ఎదురేగి సాష్టాంగ వందనం ఆచరించి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయము జయము అని జయ జయ నాదములు చేయగా అందరూ శృతి కలిపిరి. యోగానందుడు తమ వాగామృతము కొరకు వేచి ఉన్నామని చేతులు జోడించెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిరునవ్వులను చిందిస్తూ వచ్చి తమ స్థానములో ఆసీనులై, ఆర్యులారా, సాధువులారా, మీకిప్పుడు శిష్యులకు ఉండవలసిన లక్షణములను శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధవునకు బోధింపబడిన వాణిని వివరించదను. ఆ నవలక్షణములను నవరత్నములు. శిష్యుడు కష్టపడి ఆ నవరత్నములను సంపాదించి సమకూర్చుకొని మాలగా చేసి ధరించవలసి ఉన్నది. జాగ్రత్తగా వానిని పరిశీలించి మీకు ఏ రత్నము లభించునో దానిని భద్రపరుచుకొనుడు. సాధన చేత సాధ్యము కానిదేమున్నది? కావున ఇప్పటి నుండి ఏ సాధనను ప్రారంభించండి అని ఇట్లు చెప్పిరి. గురుసేవ 4 విధములుగా ఉండును. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహారామములను గాని పరిశుభ్రపరచి భద్రపరిచి రక్షించుట. గురుదేవులు ఏ ప్రదేశముల కరగి భక్తులకు జ్ఞానబోధ చేయునో అట్లు తాను కూడా ఆయా ప్రదేశముల వారికి జ్ఞానబోధ చేయుచు గురుస్మరణలో సర్వులు తరించునట్లు ప్రబోధించుట. అంగ శుశ్రూష అనగా
గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట, తన ధనమును వారి సేవకు ఉపయోగించుట. గురుమూర్తి ఎట్లు తన ధ్యానములచే పవిత్రీకరించుకొనిరో అట్లే శిష్యుడు కూడా తన శరీరమును పవిత్రీకరించుకొనుట. భావ శుశ్రూష అనగా గురుడే తల్లి తండ్రి సమస్తము అని భావించుట. శ్రీగురుడు ఎట్టి భావముతో పరమేశ్వరుని సేవించునో తాను అట్టి భావంతో గురుని భావించుట. ఆత్మ శుశ్రూష అనగా శ్రీగురువు నాకిష్టమగు పదార్థములను కోరకయే తెచ్చి ఇచ్చుట, గురుని భావమెరిగి ప్రవర్తించుట. గురుదేవుడు ఎట్లు పరబ్రహ్మ స్థితిలో స్థిరముగా ప్రకాశించుచున్నాడో తానును స్వస్వరూపమును సర్వాత్మ భావముతో భావించుచు బ్రహ్మ జిజ్ఞాస నలవరుచుకొనుట. ఇక సశిష్య లక్షణములను వివరముగా తెలిపెదను, శ్రద్ధాలువులై వినండి. ఇవి నవరత్నములుగా చెప్పబడినవి. ఈ లక్షణములు 9. ప్రథమ లక్షణం అహంకార రాహిత్యం అనగా అకించనత్వం, సన్మానములకు దూరంగా ఉండుట. ద్వితీయ లక్షణం నిర్మత్సరత్వం అనగా మత్సరం లేకుండుట. తృతీయ లక్షణం దక్షత, సోమరితనం లేకుండుట. చతుర్థ లక్షణం నిర్మమత్వం, మమకార రాహిత్యం. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం అనగా సర్వస్య శరణాగతి. షష్టమ లక్షణం నిశ్చలత్వం, చంచలం లేకుండుట. సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస, తనకున్న స్థితి కన్నా ఉత్తమ స్థితిని పొందవలెనను అభిమతం. అష్టమ లక్షణం అనసూయత్వం అనగా అసూయ లేకుండుట. నవమ లక్షణం పవిత్ర సత్యభాషణం, ప్రతి వాక్కు పవిత్రమైన సత్యమైనది శుద్ధి అయినదిగా ఉండుట. మొదటిది అకించనత్వం. శిష్యుడు సంపాదించుకొనవలసిన నవరత్నములలో ఈ రత్నం మొదటిది. శిష్యుడను వాడు గౌరవము సన్మానములకు తన మనసును ఆలోచనలను బహుదూరంగా ఉంచవలెను. సన్మానమునకు మనసు తావిచ్చినచో దాని వెంటనే అవమానములు కూడా భరించవలసి ఉండునని వివేకము జ్ఞానముతో తెలిసి ఎల్లప్పుడూ మానవమానముల పట్ల నిర్లిప్తుడై ఉండవలెను. ఎట్టి గొప్పదనము అతనికి ఆపాదించబడినను అతనిలో అహంభావము విజృంభించి గురుకృపకు దూరముంచునని పూర్తి నమ్మికతో తెలుసుకొని సన్మానమును దూరముగా ఉంచును. సన్మానమునందు ప్రీతి కలిగినచో దేహాభిమానము వృద్ధి చెందును. దాని వలన శిష్యుడు పరమపద సోపాన పఠనమునందు పెద్ద పాము నోటబడినట్లు తన స్థితిని పూర్ణంగా కోల్పోయి ప్రథమ సోపానమునకు చేరును అనగా అధమ స్థితికి చేరును. ఇది తెలిసిన వాడు సన్మానములనినచో సంకటములని ఎరుగవలెను. తన నామరూపములకు ఏమాత్రం విలువలేదని ఉండరాదని నిశ్చితాభిప్రాయము కలిగి ఒక పిచ్చివాని వలె గాని అమాయకుని వలె గాని ఉండుటకు ఇష్టపడును. చోరులు వెంటపడగా శ్రీమంతుడు దాగినట్లు సన్మానములను చూచి సశిష్యులు దాగుకొని తానంటూ ఒకడున్నాడని లోకులకు తెలియకుండా గుప్తంగా తన పనిని తాను నిర్వర్తించును. ఆ విధంగా సన్మానాపేక్ష లేని వానికి అవమాన భయమును ఉండదు. నేను నాది అహంకార మమకారములు వదలవలసిన ముఖ్యమైన భావములు. గురుకృప పొందుటకు ఈ లక్షణం ఎంతో ముఖ్యమైనది. దీనిని అభ్యసించలేని వాడు నిరంతరం ఆత్మస్థుతి చేసుకుంటూ అర్ధ స్వార్థ లోభ గుణములన్నింటికీ లోను కాగలడు. ఆ వెనుకనే అవమానములు అపనిందలు వెన్నంటి ఎంతటి సాధకుడినైనా యోగభ్రష్టుణ్ణి చేస్తాయి. కావున సత్శిష్యులు సద్గురువులు కూడా సన్మానములను ప్రశంసలను పొగడ్తలను ప్రజాబాహుళ్యంలో గుర్తింపును నిరసించెదరు. ఈ సృష్టి అంతయు భగవానుని లీలా విలాసమే. కావున ఎవరు నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుందనే దివ్య సంకల్పంతో ఉంటారు. తాను అతి చిన్నవాడినని ఏమీ తెలియని వాడినని భావించుకొని గురు శుశ్రూషను మాత్రము చేయుచుండవలను. ఈ విధంగా కష్టపడి ఈ అకించనత్వం అను ప్రథమ రత్నమును సాధించవలను. రెండవది ద్వితీయ లక్షణం. రెండవ రత్నం నిర్మత్సరత్వం అనగా మత్సరం లేకుండుట. రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం గూర్చి వినుడు. ప్రథమ లక్షణమైన అకించనత్వము సాధించుచు రెండవ లక్షణం నిర్మత్సరత్వంతో సాన పెట్టవలను. ప్రథమ లక్షణమైన అకించనత్వమును సాధించుచు రెండవ లక్షణమైన నిర్మత్సరత్వముతో సాన పెట్టబడవలెను. జీవన రంగంలో ఈ సాధనలో అనుకూలముల కన్నా ప్రతికూలములే ఎక్కువగా ఉండును. ప్రతికూలములను తన కుశాగ్ర బుద్ధితో
అనగా బుద్ధి కుశలతతో, గురుకృపతో, దృఢచిత్తంతో తనకు అనుకూలంగా మార్చుకొనవలసి ఉన్నది. శిష్యుడు తనకు కలిగిన జ్ఞానాన్ని పురస్కరించుకొని ఇతరుల పట్ల వైరభావనలు పెంచుకుంటే పరస్పర వైరం పెచ్చు పెరిగి ఉన్నత స్థితి నుండి క్రిందకు తోసివేయబడతాడు. ప్రథమ లక్షణంలో చెప్పిన అకించనత్వము పునాదిగా ఉంటే రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం అనే సౌధం నిర్మాణం కావించబడుతుంది. సౌధము నిర్మించినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తొలగించాలి, కొన్ని సమకూర్చాలి. అట్లే లక్ష్య సాధనలో కూడా తొలగించవలసిన, వదిలించుకొనవలసిన గుణములలో దేహాభిమానము, జ్ఞానాభిమానము సాధకునికి లేక శిష్యునికి హృదయాంతర గుహలో సూక్ష్మ రూపములుగా నిలిచి ఉన్నను ప్రమాదకరమే. జ్ఞానాభిమానము మహాత్ములను, జ్ఞానులను కూడా లొంగదీసుకునగా వారి తపశ్చర్య ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైన సందర్భములు పురాణములందు చాలా కలవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తపస్సును వృధాపరుచుకున్నాడు. దూర్వాసుడు అంబరీషుని యందు దోషారోపణ చేసి శపించి తానే చిక్కులలో పడెను. కానీ అంబరీషుడు అకించనత్వము, నిర్మత్సరత్వమును సాధించిన వాడు కావున శాపముల నుండి రక్షించబడెను. కావున మొదటి లక్షణము సంపూర్ణంగా సాధించబడెను లేదు రెండవ లక్షణమును సాధించు వేళలో తెలియబడును. అకించనత్వము కలవారు కావుననే విష్ణుమూర్తి అంబరీషుని శాపములన్నింటినీ భరించి చేప, తాబేలు, పంది వంటి నీచ జన్మలేతుటకు సిద్ధమయ్యను. కావున నిర్మత్సరత్వమును సంపూర్ణంగా సాధించాలంటే మత్సరము యొక్క నిజస్వరూపము తెలియవలెను. మత్సరమనగా ఓర్వలేనితనం. దీనికి స్థాయి భేదాన్ని బట్టి అసూయని, ద్వేషమని అనేక పేర్లున్నాయి. ఎదుటివారికి లభించిన సంపద ప్రతిదీ తనకు కావాలనుకోవడం ఆశ, తనకున్నది ఎదుటివారికి ఉండకూడదనేది ద్వేషం, తనకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చలేకపోవడం అసూయ. ఈ గుణాల సముదాయమే మత్సరము. దీనిపై విజయం సాధించాలనుకునేవారు ఇతరులు నిందావాక్యాలతో వేధించినప్పుడు అపార సహన శక్తితో నిలబడాలి. సశిష్యులు ఆ నిందలను హితవాక్యాలుగా స్వీకరించాలి. తృతీయ లక్షణం దక్షత అనగా సోమరితనం లేకుండాట. ఏ శిష్యునికైనా ఉండవలసిన లక్షణం దక్షత. సద్గురువును ఆశ్రయించి ఆత్మోన్నతి పొందగోరు శిష్యుడు దక్షతను సల్లక్షణమును తప్పక పొందవలెను. గురు ప్రబోధితమైనట్టిది కానీ, గురువునకు హితము ప్రియమును కలిగించినట్టిది కానీ, గురువుచే నిర్దేశించబడినట్టిది కానీ, గురువుకు సంతోషం కలిగించినట్టిది కానీ, గురువు అనుగ్రహంను ప్రసాదింప సమర్థవంతమైనట్టిది కానీ, గురువు కోరి ఆజ్ఞాపించినట్టిది కానీ, గురువు యొక్క ఖ్యాతిని విస్తరింపజేయునట్టిది కానీ ఏ కార్యమైనను చేయగలిగిన శిష్యుని దక్షత కొనియాడదగి ఉన్నది. గురువు యొక్క యశస్సు, శిష్యుని యొక్క యశస్సు వేరు కానట్టివి. కావున గురువేది ఆజ్ఞాపించినను వారిరువురు హితకరములై భాషించును. గురువు ఒకప్పుడు శిష్యునికి చేయతగాని పనులు కూడా చేయమని ఆజ్ఞాపించి అతని దక్షతను పరీక్షించవచ్చును. గురువాదేశం అతి కఠోరమైనప్పుడు దానిని పూనికతో చేయ తలపెట్టిన శిష్యుని యందు అపార కృపతో గురుని శక్తి ప్రవేశించి కార్యనిర్వహణలో సహకరించును. ఈ విషయంలో ఎట్టి సందేహములకు తావులేదు. శిష్యునికి ఉండవలసినది పట్టుదల మరియు బలవత్తరమైన, దృఢమైన, సునిశ్చితమైన, సుస్థిరమైన, ఏకాగ్రతతో కూడిన సదభిప్రాయము మాత్రమే. అందువలన ఎంతటి కఠోరమైన కార్యమునైనను చేయగల దక్షత ప్రాప్తించగలదు. ఈ లక్షణములకు తోడు సావధానత కలిగి ఉండాలి, అనగా జాగ్రత్త, మెలకువ కలిగి ప్రవర్తించాలి. బుద్ధి కుశలతయు చాలా ముఖ్యమైనది. ప్రతి మానవుడు పగలు మేల్కొనుట, రాత్రి నిద్రించుట జరుగును. కానీ ఆధ్యాత్మిక విద్యా సముపార్జనలో సాధకుడు ఎప్పుడూ నిద్రించరాదు. ఎల్లవేళలా మెలకువ కలిగి జాగరూకతతో వర్తించాలి, సావధానుడై వర్తించాలి. అధ్యాస, నిద్ర, సోమరితనమును పూర్తిగా పారద్రోలాలి. అజ్ఞానమను చీకటిని ప్రయత్నపూర్వకంగా పారద్రోలేందుటకై జ్ఞాన సూర్యోదయమును ఆహ్వానించాలి. దానికై కొన్ని నియమములను విధిగా పాటించాలి, అనగా తాను చీకటిలో ఉన్నానన్న భావన నుండి విడిపడాలి. అప్పుడు ధారణ అనగా గురు ప్రబోధితమైన సాధన ఎడతెగక చేయగలగడం అనే ఉదయం ప్రారంభమవుతుంది.
ఆ సమయం కొరకు సోమరితనమును బద్ధకమును దూరం చేసుకునవలెను. అట్టి వానికి ధృతి అను మధ్యాహ్నం ప్రసాద రూపంగా అందించబడును. శిష్యుని జీవితంలో అస్తమించని సూర్యుడు ఉదయించగా అనగా జ్ఞాన సూర్యుడు. శమ దమాది షడ్విధ సాధనలు భక్తి మార్గంలో వేగాన్ని పుంజుకుంటాయి. ఒక్క క్షణం కూడా విశ్రమించవు. ప్రతి అడుగులోనూ నిజబోధ అనే చలివేంద్రం నుండి అమృతపానం అందుతుంది. దానితో అలసట అనేది ఉండదు. అటువంటి సాధకునికి సంత్ మహాజనుల సహాయం అదృశ్యంగా లభిస్తుంది. గమ్యం వరకు మార్గదర్శకులై గురువులు తోడ్పడతారు. గురు ప్రబోధిత కార్యమును చేయుటకు పూనుకున్న శిష్యునికి గురువే తోడ్పడతాడన్న విషయం దక్షత గల శిష్యులు ఎందరో రుజువు చేశారు. 4. చతుర్థ లక్షణం నిర్మమత్వం. ఇది 4వ రత్నం అనగా మమకారం లేకుండుట. మమకారం అనగా దేని అందైనా గాని అపరిమితమైన ప్రీతి ఇచ్చ కలిగి ఉండుట. ఈ 4వ లక్షణమును సాధించుట సాధకునకు దేని అందును ప్రీతి ఉండరాదు. మొదట అకించనత్వమును నిర్మత్సరత్వమును దక్షతయను మూడింటిని పూర్ణంగా సాధించుకున్న సాధకునకు మమకారం దేని అందును ఉండరాదు. కానీ ఒక్కొక్కప్పుడు తన శరీరంపై మమకారం కలిగే అవకాశం కావున దీనిని ఉండగూడనిదని వర్జింపవలెనని చెప్తారు. దేహం అనగా పాంచభౌతికము నాశవంతము అని తెలిసిన వానికి అహం బుద్ధి పోయి సోహం బుద్ధి కలుగును. బ్రహ్మభావన దృఢపడును. అందువలన ఈ లక్షణము లక్ష్య సాధనకెంతయో ముఖ్యమైనది. 5. పంచమ లక్షణం. ఇది 5వ రత్నం. గురుసేవా పరాయణత్వము అనగా సర్వస్య శరణాగతి. శిష్యుని ప్రయత్నము ఈ పంచమ రత్న సాధనలో సంకల్ప మాత్రమే కానీ ముఖ్య సూత్రధారి గురువే. శిష్యుని హితమును మనసారా కోరుకొను సద్గురువు తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, సాక్షాత్ పరబ్రహ్మ దైవతము. గురుసేవలో నిమగ్నమైన శిష్యునికి అహంకార మమకారములు రాలిపోయినవి. తదుపరి చేయబడు సేవ సంపూర్ణ శరణాగతియే. విశ్వమంతయు గురుస్వరూపంగా భావించి ఆరాధించే శిష్యునికి అడుగడుగునా గురుకృప లభిస్తుంది. సద్గురుని ఆత్మీయతను పొందుటకు శిష్యుడు ఎట్లు ఆరాటపడుననగా గోమాత పొదుగునందున్న పాలకై లేగదూడ ఆరాటపడినట్లు ఆతృతపడును. అప్పుడే సేవా తత్పరత అలవడును. సహజంగా మానవ రూపంలో ఉన్న గురువును ఆరాధించుట చాలా కష్టం. గురుభక్తి స్థిరపడిన తర్వాత సాగించే సాధనమే అసలైన సాధన. శిష్య లక్షణములన్నీ ఎవడు పూర్తిగా అవగాహన చేసుకుని స్వయంగా పొందుతాడో ఆ క్షణం నుండి అతనిలో పనిచేసేది గురుశక్తే కానీ శిష్యునిదంటూ ఏమీ ఉండదు. ఇదే శిష్యుడు గురువుగా మారడం అంటే. కొందరి విషయాన్ని మరిచి కొన్నాళ్ళు గురుసేవ చేసి తామే గురువులమని ప్రకటించుకుని అహంకారంతో తమ భవితవ్యాన్ని తామే కాలదన్నుకుంటారు. నిజమైన శిష్యుడు ఎన్నటికీ తాను శిష్యుడేనని, జగద్గురువే అందరికీ నిజగురువు అనే భావన వీడకుండా గురుస్మరణం చేస్తూ తన్ను తాను గురువుకు అర్పణ చేసుకుంటారు. 6. షష్టమ లక్షణం. ఇది 6వ రత్నం. నిశ్చలత్వం అనగా చంచలం లేకుండుట. ఏ మార్గంలోనైనా తొలిమెట్టు మలిమెట్టు ఎక్కడంలో కష్టం ఉంటుంది, కానీ తర్వాత మెట్లు కష్టం ఉండదు. సాధక దశలో శిష్యునకు మొదట కష్టాలు పడడం సహజం. కష్టపడి సాధిస్తేనే ఏ వస్తువుకైనా అపార విలువ ఉంటుంది. ఎవరో కష్టపడి సంపాదించితే దాని విలువ ఇతరులకేమి తెలుస్తుంది? సాధనతో గొప్ప సహనము, పట్టుదల, ఏకాగ్రత, మత్సరం లేకుండుట, సేవాభావము అను సలక్షణములను గురుకృపతో పొందినాడు. ఇక చంచలము లేక నిశ్చలముగా నుండుటను అను 6వ లక్షణమును ఈ విధంగా సంపాదించవలెను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అను విధముల దేహ లక్షణములను, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ వ్యాపారములను, పంచప్రాణములు, అంతఃకరణ చతుషష్టియు యొక్క లక్షణములను తెలిసి మనోవికారములను అనగా మనస్సు చేయు పనులను చక్కగా తెలియవలేను. ప్రేయస్సు నుండి తన మనస్సు శ్రేయస్సు వైపునకు త్రిప్పుకొనుటకు దృఢ సంకల్పం కలిగి ఉన్నచో చంచలము లేక మనస్సు నిశ్చల స్థితిని పొందును. గురుచరణాలపై నుండి అచంచల విశ్వాసమే
అతని సంకల్పాలకు కార్యరూపాన్నిస్తుంది. అది పరమార్థ భావన కనుక విశ్వ కళ్యాణమునకు సద్గురువు భగవానుడు సంపూర్ణంగా సహకరించి సఫలీకృతం చేస్తారు. గురూపదేశంతో షడ్వికారరహితుడవుతాడు. అస్తి, జాయతి, వర్ధతి, విపరిణిమతి, క్షీయతి, నశ్యతి అన్నవి 6 వికారములు. అస్థి అనగా ఉన్నది, తర్వాత ఎప్పుడైనా పోవున్నది దేహం, పుట్టినది ప్రతీదీ గిట్టక తప్పదు. 3 వర్ధతి అనగా పెరుగున్నది. 4 విపరిణమతి అనగా పరిణామము చెందుచున్నది. 5 క్షీయతి అనగా క్షీణించున్నది. 6 నశ్యతి అనగా నశించున్నది. ఈ లక్షణములు శరీరమునుకున్నవని క్షుణ్ణంగా తెలిసినప్పుడు దానిపై మోహం నశించి నిశ్చలత్వం కలుగును. ఈ 6వ రత్నం అత్యంత విలువైనది. 7 సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస. 7వ రత్నం జిజ్ఞాస అనగా ఆసక్తి అని కూడా అర్థం. ఆసక్తి పరమార్థ పరంగా ఉంటే జిజ్ఞాస అంటారు, లౌకిక పరంగా ఉంటే ఆశ అంటారు. కావున సాధకునికి పరమార్థమందు ఆసక్తి ఉంటేనే మొదట గురు సన్నిధికి చేరుతాడు. మొదటి రత్న సంపాదనకు ఈ 7వ లక్షణమే మూల కారణం. భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడమే కాక అనుభూత మొనర్చుకొనుట గల ఆకాంక్షనే జిజ్ఞాస అందురు. అయితే భగవత్తత్వము అనంతము, అగాధము కావున ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినది అనంతంగా ఉండును. ఇది ఎల్లవారికి ఉండవలసిన రత్నం వంటి లక్షణం. 8 అష్టమ లక్షణం అసూయత్వం అనగా అసూయ లేకుండుట. ఈ లక్షణము సాధకునిలో మొదటి నుండి ఉండవలసిన లక్షణమే. మొదటి నుండి 7 లక్షణాలను పొందిన వ్యక్తి సద్గురువునకు ఇష్టుడవుతాడు. సద్గురువే తల్లి తండ్రిగా భావించే శిష్యులు ఎందరో ఉంటారు. సద్గురువు అందరి పట్ల సమానమైన ప్రేమను వ్యక్తీకరింపజేస్తారు. ఆ సందర్భంలో గురువు పట్లనే అసూయపడే అవకాశం, అనగా గురువు యొక్క ప్రేమ తనకు మాత్రమే దక్కాలనే భావం, తాను మాత్రమే దానికి అర్హుడనే భావం, ఇవన్నీ అసూయలలోని భాగాలే. ఇటువంటి వక్రభావనలు ప్రవేశిస్తే అప్పటి వరకు సాధించిన రత్నాలన్నీ రాళ్లుగా మారిపోతాయి. సాధనంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇంతేకాక ఉత్తమ గుణ సంపన్నునిపై కానీ లేక గురు ప్రేమను పొందిన వానిపై కానీ మిథ్యారోపణలు చేసి వాని గుణములకు గురుప్రేమకు విపరీతార్థాలు కల్పించి గురుప్రేమకు వాడు పాత్రుడు కాడని నిందించేవారు ఉంటారు. వారితో ఒక్క క్షణం సశిష్యుని మనసు ఏకీభవించినా పతనమై అసూయత్వంనకు లొంగినట్లే. ఈ స్థితిలో జారిపోకుండా నిలబడగలగాలంటే సచ్చిష్యుడు తన గురువు సర్వజ్ఞుడు, ఆయన చేయు కార్యములు అధిక్షేపించుటకెవ్వరూ తగరు అనే భావాన్ని పటిష్టం చేసుకోగలిగితే 8వ రత్నం చేజిక్కించుకున్నట్లే. అసూయ పిశాచం వంటిది. అది పట్టిందంటే సాధకుని గురువుకు దూరం చేస్తుంది. గురువు కూడా అటువంటి వారిని దూరంగా నెట్టివేస్తారు. కానీ దాన్ని పట్టుకుని వదిలించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ దుర్గుణం చాప క్రింద నీరు వలె శిష్యునిలో చేరుతుంది. భూతం ఆవేశించిన వ్యక్తికి ఆ సంగతి తెలియదు, ఎదుటి వారికి తెలుస్తుంది. భూతం పట్టిన మరో తోటి వ్యక్తికి కూడా ఈ విషయం తెలియదు. అదేవిధంగా అసూయ భూతం పట్టిన వ్యక్తులకు ఎవరి లోపాలు వారికి తెలియవు. ఇది కుశిష్యుల లక్షణం. తన్ను తాను పొగుడుకొనుట, ఎదుటివారిని విమర్శించుట, ఇవి వారిలో పెచ్చు పెరిగిపోయి అధోగతికి తీసుకొని పోతాయి. కావున సత్శిష్యుడు ఈ దుర్గుణం యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలుసుకొని మితభాషి అయి మెలగాలి. అందరికన్నా తాను తక్కువ వాడినని భావించాలి. ఎవరి స్థాయికి తగిన శిక్షణ వారికి సద్గురువే ఇస్తారనే గట్టి నమ్మకం కలిగి ఉండాలి. గురు సంకల్పంతో కొందరిలోని అవగుణాలు బయటపడి ఛేదించబడి సమసిపోతూ ఉంటాయి. ఏ ప్రాణిని హింసించకూడదనే భావనయే అనసూయత్వం. 9 నవమ లక్షణం పవిత్ర సత్యభాషణము. పవిత్రత, సత్యమును వచించుట అను లక్షణములు ప్రథమ లక్షణ సాధన ప్రారంభము నుండి అవసరమే అయి ఉన్నది. గురువు చెప్పిన విషయం ఏదైనా నిస్సంశయంగా సత్యమని భావించే స్థితి దీని ప్రథమ సంకేతం. గురుదేవుడు ఏ విధంగా మృదుమధురంగా ప్రేమాస్పదంగా మాట్లాడెదరో దానిని గ్రహించి అనుసరించాలి. కపటంతో కూడిన భాషణలు, మర్మగర్భమైన భాషణలు చేయరాదు. చాడీలు చెప్పరాదు. ఇతరులు చెప్పినా వినరాదు.
నిందలను సహించితే కర్మలు తొలగి నిర్మలత్వం ప్రాప్తిస్తుంది. ఇతరులను నిందిస్తే వారి కర్మలన్నీ తనకు ప్రాప్తిస్తాయని జాగ్రత్తగా ఉండి ప్రతి మాటకు విలువ తెలిసి మాట్లాడాలి. పరిహాసోక్తులు పలకరాదు, వితండవాదములు చేయరాదు, కఠోర వచనములు పలకరాదు, ఆడిన మాట తప్పరాదు. సదా సర్వదా గురునామ స్మరణ చేయుచు తన 9 రత్నాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సత్శిష్యుడు సత్యం అత్యంత మధురం, ఆహ్లాదకరం, ఆనందదాయకం, హితకరం అని నమ్మి ఉండును. ఆత్మసుఖాన్ని పొందటానికి తప్ప మరే ఇతరమునకై తపన పొందడు. ఇవి ఏ సశిష్యునికి ఉండదగినవి. ఇవి ఏ నవరత్నములు. ఇవి నవఖండ పృథ్వీ మండలానికి ప్రతీకలు. ఈ లక్షణములు కలిగి ఉన్న శిష్యుని హృదయం సద్గురునికి నిలయమవుతుంది. గురుకృప వల్లనే ఇవి సాధ్యమైనవన్న ఎరుక ఎల్లవేళలా కలిగి ఇందు తన ప్రత్యేకత ఏదీ లేదని నిగర్విగా ఉంటే అతడే సద్గురువుగా రూపొందును. ఈ లక్షణ సముదాయము జీవితాంతం ఉండవలెను. అతడే సద్గురువు. సద్గురు లక్షణములను వేరుగా చెప్పబని లేదు. ఈనాటి సశిష్యుడే రేపటి సద్గురువు. ఈ సద్గుణ సముపార్జన లేకుండా గురువులని పిలిపించుకొని వారు ఏనాటికైనా పతనం చెందవలసినదే. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యములన్నీ గలవానికి కూడా ఈ లక్షణముల సాధన సాధ్యమే. గృహస్థులకు కూడా ఇవి అత్యుత్తమమైన ఆత్మప్రాప్తికి సోపానములై నిలుస్తాయి అని శ్రీపాద స్వామి వారు అచట చేరిన భక్తులకు అపార జ్ఞాన సముపార్జన మార్గాన్ని బోధించినారు. యోగానంద బ్రహ్మచారి జ్ఞానపూర్ణులైన శ్రీ స్వామివారి బోధామృత లహరిలో మునకలు వేస్తూ ఆనంద పారవశ్యంలో నుండి తేరుకుని ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై అని ముక్త కంఠంతో జయ జయ నాదములు చేసినారు. శ్రీపాద స్వామివారు అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. తదుపరి అచ్చటి స్థానికులచే భక్తులకు మరియు శ్రీ స్వామివారికి అన్న సమారాధన జరపబడింది. మహోర్గడ నుండి వచ్చిన శ్రీ యోగానంద బ్రహ్మచారి మరియు యాత్రా బృందము వారు స్వామి వద్ద సెలవు తీసుకుని తమ తిరుగు ప్రయాణం కొనసాగించినారు అని శ్రీ బాబా గారు తెలిపినారు. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 22వ అధ్యాయం సమాప్తం.